వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక కొత్త ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. సో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి. ఇంటి డైమెన్షన్ సో మనకు 25/36 డైమెన్షన్ అండి. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్‌గా అర్థమవుతాయండి. ఇల్లు ఎక్కడున్నది? ఎంత డిస్టెన్స్‌లో మెయిన్ రోడ్ ఉన్నది? స్కూల్స్ ఎక్కడున్నాయి? కాలేజెస్ ఎక్కడున్నాయి? అనేది మేము క్లియర్‌గా వీడియోలోనే మెన్షన్ చేసి చెప్తామండి. సో వీడియో మొత్తం చూసిన తర్వాత ఇల్లు నచ్చినట్లయితే మా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మొబైల్ నంబర్ ఉంటుంది. మొబైల్ నంబర్‌కు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ఏమైనా తక్కువ బడ్జెట్‌లో మేము పెట్టినప్పుడు సో ఎవరైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందండి. మేము క్లియర్ టైటిల్ ఉన్న జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నామండి. సో ఒక్కసారి మనం వీడియోలోకెళ్ళినట్లయితే ఇది టోటల్‌గా మనకు ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్షన్ సో ఇదొచ్చేసి పార్కింగ్ స్పేస్ అండి ఇది. సో మనకు పార్కింగ్‌లో కూడా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. సో చాలా నీట్‌గా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి. మనకిక్కడ స్టెప్స్ కింద కూడా ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. సో మనకు రైట్ సైడ్‌లో కూడా స్పేస్ ఇచ్చి పెట్టారండి రైట్ సైడ్‌లో. సో మనకు ఈస్ట్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితున్నాము. ఎంట్రీ కాగానే మనకు ఇక్కడ మనకు టీవీ యూనిట్ ఇచ్చారండి. ఇక్కడ వాళ్ళకు సెల్ఫ్‌లు ఇచ్చారు. టీవీ యూనిట్ ఇచ్చారు. సో మనకు నార్త్ సైడ్ కూడా డోర్ ఇచ్చారండి. నార్త్, ఈస్ట్ 2 డోర్స్ ఉన్నాయండి మనకి ఇంటికి. సో మంచి వాస్తు ప్రకారం నార్త్, ఈస్ట్ సైడ్ డోర్స్ పెట్టారు. సో మనకు ఫాల్ సీలింగ్ గాని, ఫాల్ సీలింగ్ లైట్స్ గాని, కలర్స్ గాని చాలా బాగుంటుంది. సో మనకు దీంట్లో కిచెన్ వచ్చేసి ఇదొచ్చేసి నార్త్ ఫేసింగ్ డోర్ అండి ఇది. సో మనకు ఇదొచ్చేసి చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి. మనకు చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో సో మనకు రైట్ సైడ్‌లో మనకు ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. అలాగే మనకు ఇక్కడ సెల్ఫ్‌లు ఇచ్చారు. అలాగే మనకు దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారండి. సో మనకు ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారండి దీంట్లో. సో మనకు ఇంట్లో టోటల్‌గా 2 బెడ్‌రూమ్‌లలో 2 అటాచ్డ్ వాష్‌రూమ్స్ ఇస్తున్నారండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్నది. అలాగే చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో కూడా అటాచ్డ్ వాష్‌రూమ్ ఉన్నది. సో మనకు ఇదొచ్చేసి కిచెన్ అండి. మనం కిచెన్ కూడా చూసుకోవచ్చండి. చాలా స్పేసెస్‌గా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సో మనకు ఇది ఓపెన్ కిచెన్ అండి ఇది. సో మనకు దీంట్లో 2 ట్యాప్స్ ఇచ్చారు. ఒకటి బోర్ వాటర్‌కి ఇచ్చారు. ఒకటి మంజీరా వాటర్‌కి ఇచ్చారు. సో ఇదొచ్చేసి పూజా రూమ్ అండి. కిచెన్, పూజా రూమ్ సెపరేట్ ఇచ్చారు. సో మన కిచెన్‌లో ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. సో మనకి ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. సో మనం మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఎంటర్ కాగానే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనకు యూపీవీసీ విండో ఇచ్చారు. వెంటిలేషన్ ఎయిర్ బాగా వస్తుందండి దీంట్లో నుంచి. మనకి ఇక్కడ సెల్ఫ్‌లు ఇచ్చారు. ఈ సెల్ఫ్‌ల పక్కన ఇక్కడ మనకు అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారు. సో ఇది టోటల్‌గా 100 గజాలలో కన్‌స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. ఎవరైనా తక్కువ బడ్జెట్‌లో మెయిన్ రోడ్‌కు దగ్గరలో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లో కొత్త ఇల్లు కావాలనుకుంటే ఈ ఇల్లు చాలా బాగుంటుందండి. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. ఒక్కసారి మీకు నియర్ బై డెవలప్‌మెంట్స్ అన్నీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లొచ్చేసి ఇక్కడ ఉంటుందండి. మనకు ఇంటి ఆపోజిట్ వచ్చేసి 25 బీట్ రోడ్డు ఉంటుంది. మనకు ఇదొచ్చేసి 2 బీహెచ్‌కే కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. మనకిది టోటల్‌గా
100 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిర్రు. 100 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిర్రు. ప్రైస్ వచ్చేసి మనకు 69,00,000 చెప్తున్నారు. సో, మనకు G+1 పర్మిషన్ కూడా అవైలబుల్‌లో ఉన్నది. మనకు ఫ్లాట్ డైమెన్షన్ చాలా బావుంటుందండి. సో, మనకు దీని డైమెన్షన్ వచ్చేసి 25/36. బేసిక్‌గా మీరెప్పుడైనా ఒక మీరు ఇల్లు తీసుకోవాలనుకున్నా, అలాగే మనకు ప్లాట్ తీసుకోవాలనుకున్నా సరే, మీరొక్క విషయం క్లియర్‌గా గుర్తుంచుకోవాలండి. మీకు ఎప్పుడైనా సరే ఓపెన్ ప్లాటు డైమెన్షన్ మంచిగుంటే, ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకుంటే ఇల్లు డైమెన్షన్ కూడా చాలా వస్తుందండి. మనకు హాల్ గానీ, బెడ్‌రూమ్ గానీ, కిచెన్ గానీ, సో, మనకు స్పేసెస్‌గా రావాలంటే ఫ్రంట్ సైడ్ మనకు ప్లాట్ డైమెన్షన్ ఎక్కువుండాలి. ప్లాట్ డైమెన్షన్ ఎక్కువుంటే, సో, మనకు స్పేసెస్‌గా ఇల్లు గూడా స్పేసెస్‌గా వస్తుంది. అలాగే ప్లాట్ డైమెన్షన్ తక్కువుందనుకోండి, కార్ పార్కింగ్ కంజెస్టెడ్ అయిపోద్ది, బెడ్‌రూమ్ చిన్నగయిపోతాయి, హాల్ చిన్నగయిపోతది, కిచెన్ గూడా చిన్నగయిపోతది. సో, అందుకోసం మీరెప్పుడైనా సరే అండి, ఎక్కడైనా మీరు ఓపెన్ ప్లాట్ తీసుకుంటే, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేదు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని మళ్ళీ అమ్ముకోవాలనుకున్నా, ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది డైమెన్షన్ ఎలా ఉందండి. డైమెన్షన్ ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ బాగుంటే, వేరే వాళ్ళకి అమ్మడానికి గూడా మంచి ప్రైస్‌కి అమ్మొచ్చు. అలాగే మనం ఇల్లు కట్టుకున్నాగా గూడా మంచిగొస్తది. బెడ్‌రూమ్, హాలు, కిచెన్ అలాగే ఫ్రంట్ వెల్యువేషన్ గూడా చాలా పెద్దగా వస్తాయి. స్పేసెస్‌గా వస్తది ఇల్లనేది. సో, ఇదొక పాయింట్ మాత్రం మీరు క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. సో, ఈ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందండి. సో, ఓవరాల్‌గా ఈ ఇల్లు డీటెయిల్స్ వచ్చేసి ఇవండి. మనకు జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్‌లో 100 మీటర్ డిస్టెన్స్‌లో మనకు హైవే ఉంటుందండి. సో, మనకు ఓవరాల్‌గా ఇల్లొచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుందండి. చెంగిచెర్ల మెయిన్ రోడ్‌కు జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్. ఈ హైవే నుండి మనకు 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకు ఉప్పల్ వెళ్ళాలన్నా, సికింద్రాబాద్ వెళ్ళాలన్నా, అలాగే మనకు ఎల్బీ నగర్ వెళ్ళాలన్నా, కాచిగూడ వెళ్ళాలన్నా, బోరబండ, హైటెక్ సిటీ, ఎస్ఆర్ నగర్, బీహెచ్ఎల్ ఎక్కడికైనా సరే మనకు 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుండి. సో, మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ గూడా జస్ట్ 15 మినిట్స్‌లో రీచ్ కావచ్చండి. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు కేవలం 15 నిమిషాల్లో రీచ్ కావచ్చండి ఇంటి దగ్గర నుండి. అలాగే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మనకు జస్ట్ ఒక 5 నిమిషాల్లో రీచ్ కావచ్చండి. చర్లపల్లి రైల్వే స్టేషన్. సో, మీకు చాలా మందికి తెలవని విషయం ఏందంటే, చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ఒక టెర్మినల్‌గా కన్‌స్ట్రక్షన్ చేయబడిందండి. ఇప్పుడు హైదరాబాద్‌లో మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో, కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో, మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ గూడా ఒక టెర్మినల్ కన్‌స్ట్రక్షన్ చేసిర్రండి. సేమ్ సికింద్రాబాద్, కాచిగూడ లాగానే చాలా పెద్ద రైల్వే స్టేషన్ కట్టారు. మనకొక 1 మంత్‌లో ఓపెన్ గూడా చేస్తున్నారండి ఈ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ఓపెన్ చేస్తే మనకున్న ప్లస్ పాయింట్స్ ఏందంటే, మన ఏరియా అనేది తొందరగా డెవలప్ అయితుంది. రేట్లు గూడా తొందరగా ఇంక్రీజ్ అవుతాయి. ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ గానీ, ఇల్లు గానీ కొనుక్కోవాలనుకుంటే, ఇలాంటి డెవలప్ అయితున్న ఏరియాలో కొనుక్కుంటే, సో, మీకు రేట్లనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయండి. సో, ఇదండి ఓవరాల్‌గా ఇల్లు డీటెయిల్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి. 69,00,000 చెప్తున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు. 60, 70% బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి. మనకు ఎలాంటి ఎఫ్‌టీఎల్ జోన్‌లో గాని, బఫర్ జోన్‌లో గాని లేదండి. సో, క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఆల్ ఓవర్ తెలంగాణలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ గానీ, ఇండివిడ్యువల్ హౌస్ గానీ, అపార్ట్మెంట్ ప్లాట్ గానీ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి.